హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న దోస్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా దోస్తులు. అట్లనే దాని పక్కకున్న గంట సింబల్ని నొక్కాలి. అట్లనే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. ఇంకా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. వీడియోని హైప్ ఆప్షన్ వచ్చింది దోస్తులు, కొత్తగా హైప్ చేయండి. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాము. ఇల్లరికపు ఆడబిడ్డ సిరీస్లో పార్ట్ 11తో మేము ముందుకు వచ్చేసాము. మరి మన పార్ట్ 11లో ఏముండబోతోంది? లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అగో ఇల్లంతా ఎతికినా ఒక్కరు లేరు. అందరు ఎక్కడికి పోయినరా అనుకున్నా. కిచెన్లోకి వచ్చి ఏరినరా అందరు. ఏం ముచ్చట్లు పెడతాండే కిచెన్లో? కాదల్లుడు, నువ్వు చికెను మటను చేపలు తెత్తవని నీకోసం వెయిటింగ్ చేస్తున్నాం. తేంగానే టకటక వండి లపలప తిందామని. వామ్మో, నీ ఆవేశం చూస్తే అత్త పచ్చి తినేటట్టున్నావు కదా. ఏంద్ర తమ్ముడు, కవర్లలో తెచ్చినావు? బాక్సులు పట్టుకపోతే అయిపోతుండే కదా, స్టీల్ బాక్సులు. ఇక మీ ముచ్చట అంతా అయిపోయి నాకు బాక్సులు తెచ్చిచ్చేసరికి ఆ చికెన్ సెంటర్ రోడ్డు మూసుకొని పోతాడు. కాదమృత, నువ్వు చిన్న చిన్న టిఫిన్ డబ్బాలు తెస్తే గండ ఏం పడుతుంది? ఇంతమందికి పెద్ద పెద్ద డబ్బాలు ఇవ్వాలి. దాని బదులు ఈ వరకులో తెస్తేనే నయం. అయినా ఈ వరకులలో చూస్తా ఉంటే గింతంతే కనబడుతుంది కదా. ఏ పావు కిలోనో తెచ్చినవా ఏంది అల్లుడు? నువ్వే 2 కిలోల దాకా తింటావు. పావు కిలో తెస్తే ఏం చాలుతుంది నీకు? మరి గింతంతే కనబడుతున్నాయి పొట్లాలు. పొట్లాలు బరువు అయ్యి వాడు టేబుల్ మీద పెట్టినా. అట్లా చెప్పు మరి, నేను అనవసరంగా రంది పెట్టుకుంటే. తెచ్చుడాల్సిన లేదు, అప్పుడే రంది పెట్టుకుంటావా అత్త? తిన్నాక కడుపు నిండకపోతే రంది పెట్టుకోవాలి. ఏం తెచ్చినావురా ఇంతకి? మధు, నాకు చికెన్ ఫ్రై అంటే ఇష్టం అని చెప్పినా కదా, చికెన్ తెచ్చినావా లేదా? తెచ్చిన పూజ, చికెన్ తెచ్చిన 2 కిలోలు తెచ్చిన. అయ్యో, చికెనే తెచ్చినావా? ఇంకైతే తెలివి లేదు మా పూజకు. తెలివి లేదు, మన్ను లేదు, దిమాగ్ తక్కువ, ఆకలి ఎక్కువ టైపు. నా పిల్లాన్ని ఏమంటావు అత్త? కాదల్లుడు, ఇంకా చికెన్ తెమ్మని చెప్పిందని నాకు తెలియనే తెలియదు. నాకు ముందే తెలిస్తే నేను నీకు చెప్పుదు. మంచిగా మటన్ తినాలి కానీ ఇక చికెన్ తింటారా? అవే నువ్వే కదా మమ్మీ రోజు మటన్ తినబుద్ధి అవుతుందంటే చికెనే తినాలి, చికెనే మంచిదని చెప్తుంటివి చిన్నప్పటి నుంచి. దాన్నే అంటారు పూజ, మన సొమ్ము పదిలం మంది సొమ్ము మంగళారం అని. అంటే ఏంటి అత్తయ్య? ఏం లేదు పూజ. కాదు వదిన, చిన్నప్పటి నుంచి మా అమ్మ చికెన్ పెట్టి నాకు చికెనే అలవాటు చేసింది. చికెన్ అంటేనే ఇష్టం. అమ్మో అత్తో, నువ్వు చిన్నదానివి కాదు అత్తో. దానితో చికెన్ ఒకటే తెచ్చినా ఏంటి నీ కొంపలాంటికపోను? ఏ చికెన్ తెచ్చినా. ఇంకా ఇంకా ఏం తెచ్చినా? చికెను 2 కిలోలు చికెన్ తెచ్చినా. తర్వాత మటన్ కూడా తెచ్చిన. అది నా అల్లుడంటే. చికెన్ ఒక్కటే తెస్తాడు నా అల్లుడంటే, మటన్ కూడా తెస్తాడు. ఇది 2 కిలోలు 10 కిలోనే తెచ్చినవే ఏంది మటన్ ఇంత? ఏ కిలో కాదత్త, ఒక మేకనే పట్టుకొచ్చిన. మేకను పట్టుకొచ్చినావు అల్లుడు? మంచి పని చేసినావు. మంచి లాత మేక 5 కిలోల పట్టుకొచ్చినావు కదా. ఏందిరా తమ్ముడు, పిసపిస జోకులు వేయకు. లేకుంటే ఏందక్క, మా అత్తమ్మకి ఏడా పని పాట లేదు. ఒక్కనాడన్నా నన్ను పిలిచి భోజనం పెట్టిందా? అయ్యో అల్లుడు, గట్ల ఎందుకంటావు? పుస్తకం వచ్చిన రోజు మీ అందరినీ రమ్మంటి కదా, మంచిగా భోజనం పెడితే కదా. ఏం భోజనం పెట్టినావు? ఏం పెట్టినా అంటమైంది అల్లుడు, గన్ని రకాలు వండిపిస్తే. అమ్మ ఏం పెట్టిందే మనకు? మంచి కమ్మటి సీటు భోజనం పెట్టిన. నువ్వు హాట్ భోజనం పెట్టాలి. ఆ స్వీట్ భోజనం అన్నా చక్కగా పెట్టినవా అత్త? అమ్మ ఏం పెట్టిందే చెప్పే. పులిహోర. ఇంత చింతపండు పోనికి వారేసి తెల్లటి కూడలా కలిపి పెట్టినావు, గదే కదా పులిహోర అంటే? అవ్వా, పులిహోర అంటే ఎంత మందికి ఎంత ఇష్టం. నేను ఇట్లా పులిహోర కలుపుతా ఉంటే ఊరంతా వాసనచ్చు. ఏంటది పులిహోరనా? పులిహోరనే మరి. అమ్మ పులిహోర. నేను ఆగు బిడ్డ, నేను కరెక్టే చెప్తాను. గా పులిహోరలా గింతంత ఇంగు ఎత్తే ఊరంతా గుమగుమగుమగుమగొట్టు. మా ఊళ్ళందరూ మంగతాయరు పులిహోర ఫుల్ ఫేమస్ అందరూ. పులిహోర ఫేమస్, మంగతాయరు పులిహోర సూపర్. మంగతాయరు పులిహోర సెంటర్ అని ఒక హోటల్ పెట్టుకుందాం మరి. అరే ఆపురా ఇక. వదినమ్మా ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు పూజ, వాడి మాటలకు నవ్వొస్తుంది నాకు. మా అమ్మని తిడతా ఉంటే మీకు నవ్వొస్తుందా? ఏంది బిడ్డ, ఏమైంది?
వాడు మాట్లాడితే నవ్వుతున్నా అని చెప్పింది వదిన. మళ్ళా మీ అమ్మని తిడతా ఉంటే అంటవేంది? సరే సరే, మరి వాళ్ళు వేస్తారా ఫుల్ ఫోరా? ఫుల్ ఫోర్ వేసుడు నాకు రాదు. మరి మొన్న వేసినట్టు కదా, మమ్మల్ని పిలుతీవి కదా భోజనాలకు. నేనేడే చేసిన, మా ఆడబిడ్డని చేయమంటే వేసి పెట్టింది. మరి నువ్వు చేస్తే గుమ్మ 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 వాసన వస్తుందంటివి కదా అత్త. నేను చేస్తే కాదల్లుడు, వాళ్ళంతా వేసినాక నేను పోయి గింతంత ఇంగు ఎత్తాన్లా, ఎంగానే గుమ 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 వాసన వస్తుంది. అంటే మంగ తయారత్తమ్మకి పులిహోర కలుపుడు కూడా రాదా? నాకేడత్తది, రాదు. మరి స్వీట్ భోజనం పెట్టినటివి కదా, పులిహోర పెట్టి ఇంకేం పెట్టినావు? స్వీట్ ఏం పెట్టినావు? ఏం తెప్పించినావు మాకు? చీటు పెడితే కదా అల్లుడు, సిర ముద్ద వేసి పెట్టింది, మనిషికో ముద్ద. చీర స్వీటు. అయ్యో అల్లుడు అట్లా అనుకోకు నువ్వు. అయ్యో వదినమ్మ, సిర ముద్ద అంటే మా పిల్లలకు మస్తు ఇష్టం. మా బిడ్డ పూజ మమ్మీ ఊకే సిరయ్యు సిరయ్యి అంటది. మా ఇంట్లో ఫేవరెట్ స్వీట్ గదే సిర. మాకు కూడా ఫేవరెట్ గదే అని చేసినావు కదా. కరెక్ట్ అల్లుడు. పత్తమ్మ మంచిగా బాదుషానో లడ్డూలో జిలేబీలో గులాబ్ జామున్లో గవి ఎత్తారు, కానీ స్వీట్ అంటే ఎవరన్నా సిర వేసి పెడతారా? అవునే పూజ, నీకు సిర ముద్ద అంటే ఇష్టమా లేదా? నువ్వే కదా మమ్మీ చిన్నప్పుడు ఎప్పుడు స్వీట్ తిన బుద్ధి అవుతుందన్నా రవ్వలు ఇంత చక్కెర వేసి నీళ్ళు పోసి ఉడకబెట్టిచ్చేదానివి, సిర ముద్ద అని చెప్పినావు. కనీసం వల్ల నెయ్యి జీడిపప్పులన్నీ వేస్తారా అయ్యరా? ఈయన బిడ్డలకు మెత్తగా ఉండాలి సిర అంటే, మధ్య మధ్యలో గట్టి గట్టిగా తలవద్దు. అందుకే నేను డ్రై ఫ్రూట్స్ చెయ్యనే అయ్యా. మరి నెయ్యి అత్తమ్మా, నెయ్యి వేసేటోళ్ళ లేదా? మా పిల్లలకు నెయ్యి అంటే అస్సలు ఇష్టం లేదని చెప్తుంది అత్తమ్మ. అంతే కదా అత్తమ్మ? కాదల్లుడు, నా పూరగాళ్ళకు నెయ్యి అంటే లవపానం. నెయ్యి 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 అట్టే సెమ్స్ వేసుకొని చక్కెర వేసుకొని తిందురు నెయ్యిలా. మొన్న వేసినా కూడా సీర ఎట్లున్నది, అలా నెయ్యి లేదు, డ్రై ఫ్రూట్స్ లేవు, ఏవి లేవు, వట్టి రవ్వ చక్కెర కూడా బాగానే వేసింది వదినమ్మ. ధైర్యం బాగానే వచ్చింది. అసలు మీ ఇంట్లో నెయ్యి అంటే తెలుసా తెలియదా అత్తమ్మ? ఎందుకు తెలియదాలుడు, చెప్పినా కదా నెయ్యి అంటే లోపానం నా బిడ్డలకని. మరి ఎందుకేయవో నెయ్యి? కాదది నీకు తెలియదు. ఈ అల్లుడు మా పూజ ఎట్లున్నది చెప్పు? ఖతర్నాకున్నది. దొడ్డుకు దొడ్డునా, నా లెక్క సన్నగా ఉన్నదా? వామో, నీ లెక్కుంటే నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా? సన్నగా ఉన్నది. దాని ముఖం మీద ఏమన్నా మొటిమలు ఉన్నాయా చూడు. నా పెళ్ళాంకేందత్త సూపర్ డూపర్. అరిగారే, నా బిడ్డకి అంత అందంగా ఉన్నదంటే దానికి చిన్నప్పటి నుంచి నెయ్యి పెట్టలే. నెయ్యి పెడితే నా లెక్క ముద్దుకు ముద్ద అవుతారు, ముఖం మీద అన్ని మొటిమలు వస్తాయి. అబ్బా సూపర్ అత్త, నువ్వు సూపర్ న్యూట్రిషనిస్ట్ లెక్కనే ఉన్నావు కదా. వాళ్ళకి పెట్టేదంతా నువ్వే తిన్నట్టున్నావు నెయ్యి, అందుకే గిన్ని కింటలు పెరిగినావు. అల్లుడు మళ్ళా బాగా జోకులు ఎత్తాడు. మరి చక్కెర కూడా మంచిది కాదు కదా అత్తమ్మ, చక్కెర ఎందుకు వేసేటోళ్ళు? అయ్యో అసలు చక్కెర అయ్యా, మొన్న మీరు వచ్చినప్పుడు కూడా చక్కెర కాదు మన్ను కాదు రవ్వలా. మొన్న సమ్మక్క సారక్క జాతర అయితే అందరు బెల్లం పంచిండ్రు. గదో పెద్ద బస్తెడ్ జమైంది బెల్లం. బెల్లం ఏం చెక్క తక్క ఆడేసిన, లేకపోతే మొత్తం చీమలు పట్టి పాడైతాయి, బెల్లం అంతా అయిపోతుంది. ఓహో, ఈ అద్భుతమైన సీరలో బెల్లం కూడా వేసినావా? చక్కెర వేయలేదా? లేదల్లుడు, బెల్లం వెల్తుకు మంచిది, రక్తం పుడుతుందట బాగా. చక్కెర ఏమో రక్తాన్ని చంపుతుందట. ఎంత టేస్ట్ లేదా అల్లుడు మొన్న సిర? ఎంత టేస్ట్ ఉన్నది. టేస్ట్ ఉందో లేదో చెప్పడానికి మేము అసలు ఎవరమన్నా తింటే కదా, ఎవరు తినలే. అయ్యో అదే మీరు కూడా తినలే? అమృత, అసలు వాసన కూడా చూడలే మేము. నేనైతే చూసుడు కూడా చూడలే. పులిహోరని చూడంగానే కడుపు నిండింది మాకు. పోంతి, పులిహోరనైతే కమ్మగా ఉంది కదా. ఇగో సరే తీయండి అత్తమ్మ, ముత్తరకేంది కానీ. ఇగో పూజ అను నువ్వు చికెన్ ఫ్రై చేయండి. అక్క నువ్వు నమ్మ కలిసి మటన్ చేయండి. గదేమిచ్చుడ్రా, నువ్వు అది చేయి నువ్వు ఇది చేయి అనుకుంటా. చేస్తాం కదా మేమందరం కలిసి. అబ్బో అద్దద్దు, నేనేమనుకుంటాను, పాతకాల పళ్ళుని కాదు, మొత్తం అది తెచ్చి ఒక దగ్గర పెడితే నువ్వు ఇది చెయ్యి నువ్వు అది చెయ్యి అని మీ ఆడవాళ్ళందరూ కొట్లాడతారు. నాకు తెలియదు అనుకుంటానావా? నేను ఇట్లా పనులు షేర్ చేస్తా, మోడ్రన్ అల్లుని నేను. నేను చికెన్ ఫ్రై, అమృత వాళ్ళు మటన్ కూర, గంతేనా అల్లుడు? ఇంకా రొయ్యలు చేపలు బోటి కూర తలకాయ కూర అవన్నీ తేలే. తెద్దాం అనుకున్నా అత్తమ్మ, తెచ్చి ఇక్కడ ఒక హోటల్ ఓపెన్ చేద్దాం అనుకున్నా. అన్ని కూరలు చేసి బోటి కూర వేసి మొత్తం కలిపి 500 అయింది మీ బిల్లు అని చెప్దాం అనుకున్నా. అరే సాల్ తీరాయిగా, తొందర వంట చేస్తాం.
మరి మళ్ళీ వచ్చేపారికన్నా బోటి తలకాయ కూర తెస్తావు కదా. తెస్తా అత్త తెస్తా. ఈసారి చికెన్ మటన్ రెండు కమ్మగా అయితే వచ్చేసారి ఇంకా వేరే తెస్తా. అబ్బా మొత్తానికి వంట చేసిండ్రు, కడుపు నిండా భోజనం చేసిన, ఆకలితోటి వచ్చిన. గిన్ని గంటలు ఆ వంట చేసుడు. అక్క బావ పోయిండావే? పోయిండురా, ఆగమాగం తిన్నాడు ఉరికిండు. అందరికి ఆగమే ఉన్నది, తింటాండ్రు పోతాండ్రు. మా అల్లుడైతే ఇంట్లోనే కూర్చుంటాండు. నువ్వేం చేసినావు మరి? ఒక చికెన్ కూర ఒకటి ఎత్త అయిపోయానా, ఒకటి చేసినావు కూర్చున్నావు. ఇంతకీ మేము చేసిన చికెన్ ఫ్రై ఎట్లున్నదో చెప్పనే లేవాళ్ళుడు. సూపర్ చేసినాం కదా మధు. ఇంకా మటన్ కూర ఇస్తే కూడా ఇంకా సూపర్ చేద్దాము. మంచిగానే చేసినాం కదా అత్తమ్మ మేము కూడా. దానికంటే సూపర్ అవుతుండే మేము చేస్తే. అరే నీకు చికెన్ ఫ్రై నచ్చిందా మటన్ కర్రీ నచ్చిందా చెప్పురా. అమ్మో బావతోటి నేను పోయినా అయిపోతుండే కదా, వీళ్ళ మధ్యలో నేను ఇరుక్కున్నా. చెప్పాలడు చెప్పు, చికెన్ ఫ్రై సూపర్ ఉన్నదని చెప్పు. అబ్బా చెప్తే ఏమిస్తావు అత్త? నీకు నేనేమిస్తా, ఏమియ్యా. పోయి 2 చికెన్ ముక్కలు నోట్లు వేసుకొని వస్తా నేనే. మరి మటన్ మంచిగా ఉందని చెప్తే? పోయి 2 మటన్ ముక్కలు వేసుకొని వస్తా నోట్లే. నీ పని మంచిగా ఉన్నది కదా అత్త. చెప్పురా తొందర. ఇగో పూజ, నువ్వు చేసిన చికెన్ ఫ్రై సూపర్ ఉన్నది, సరేనా? చికెన్ సూపర్ ఉన్నది అన్నాడు అల్లుడు, మటన్ కక్కచ్చేటట్టున్నది అన్నాడు అల్లుడు. ఇగో అత్తమ్మ ఆపుండ్రి, నేను అట్లా అనలేను. అక్క నువ్వు చేసిన మటన్ కర్రీ సూపర్. అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన చికెన్ ఫ్రై దరిద్రంగా ఉన్నది అన్నట్టు. నాకు ఫస్టే చెప్పిండు అల్లుడు చికెన్ ఫ్రై సూపర్ ఉన్నదని. అంటే మటనే మంచిగా ఉందా, చికెన్ మంచి లేదా? చెప్పినా కదా పూజ, చికెన్ ఫ్రై సూపర్ అని. మటన్ కూడా సూపర్ అన్నావు కదరా. అవును కదా, రెండు సూపర్ ఉన్నాయి. ఎట్లా కాదు అల్లుడు, మంచిగా ఉన్నావు. అన్నిటికన్నా ఏది సూపర్ ఉన్నదో చెప్పాలి. నీకు ఏది ఎక్కువ నచ్చిందో చెప్పాలి. అక్క నీకు మటన్ కూర ఎక్కువ నచ్చింది నాకు. పూజ నీ చికెన్ కర్రీ ఎక్కువ నచ్చింది నాకు. అరే ఆపురా దొంగేశాలు, కరెక్ట్ చెప్పు. చెప్పు మధు, నువ్వు ఇవాళ చెప్పి తీరాల్సిందే. పూజ నువ్వు చికెన్ ఫ్రై సూపర్ చేసినావు. మటన్ కర్రీ ఇంకా సూపర్ చేసేటోళ్ళం తెలుసా. అవునా, మా అక్క కూడా చికెన్ ఫ్రై సూపర్ చేస్తుంది తెలుసా. అంతే అల్లుడు, గంతే అంటావు. మేము వెనక వచ్చిన వాళ్ళమే, ముందటోళ్ళ ఏం మెచ్చుకుంటావు. మీ అక్క వేసిందే కమ్మగుంటది, మీ అవ్వ వేసిందే కమ్మగుంటది. మధు నేను నీకు ప్రేమతోటి చేసి పెడితే గట్లా అంటావా? ఇప్పుడు నేను ఏమన్నా పూజ? చూసినావా అని ఎట్లా అంటాడు అల్లుడు. మా అక్క అయితే ఇంకా సూపర్ చేసేది అంటాడు. అంటే నువ్వు మంచిగా చెయ్యలేవని అంటాడు. అవునా మధు? నేను అసలు అట్లా అన్నా నావే మంచిగా చేయలేనని. అవును మమ్మీ, అసలు మధు అట్లా అన్నలేడు. మా అక్క మంచిగా చేస్తుంది అంటే ఏందన్నట్టు, నువ్వు మంచిగా చేయలేవే అన్నట్టే మధు మగదానా. అవును కదా మధు, అది కూడా పాయింటే. అది నా కొడుకు అంటే. థ్యాంక్ యూ రా తమ్ముడు. అక్క మటన్ కర్రీ సూపర్ ఉన్నది. స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలో అయినా పూజ సూపర్ చేసింది చికెన్ ఫ్రై. చికెన్ చేసింది కదా, మటన్ చేయలేదు కదా. మటన్ కూడా సూపర్ చేస్తుందట. చికెనే సూపర్ చేసిందంటే మటన్ కూడా ఇంకా సూపర్ చేస్తుంది కావచ్చు పూజ. చూసినావా అమ్మ ఎట్లా అంటున్నాడో తమ్ముడు. మంచిగా అయిందా, అస్సలే అయిందా, ఆయమన్నదా. అంతేనే గంతే. తల్లి చేసిన వంట ఏడ నచ్చుతుంది దానికి, అక్క చేసిన వంట ఏడ నచ్చుతుంది. పుట్టినప్పటి నుంచి పెడతాను నేను తిండి, కథం బోరు కొట్టింది. ఇక పెళ్ళని చేసిన ఏ నచ్చుతాయి. అక్క అక్క అని ఎంత ప్రేమగా తినేటోడే అమ్మ. నేను ఏది చేసినా ఇప్పుడు చూడు ఎట్లా అంటాడో మధుగాడు. వాళ్ళ అత్త వేసినాయి మంచిగా ఉన్నాయట, అక్క వేసినాయి మంచిగా లేవట. ఏ ఆపున్రే, నేను గట్లా అన్నానా ఇప్పుడు? ఇంకేమంటావురా? అక్క నువ్వు వేసింది సూపర్ ఉన్నదని మెచ్చుకోవచ్చు కదా. సూపర్ ఉన్నది అన్నా కదా అక్క. ఏడన్నావురా? ఏదో మెల్లగా అన్నాడు అక్క మంచిగా చేసినావని. వాళ్ళు వెంటనే పూజది మంచిగా ఉందని పడుతుంది. అంటే నాకన్నా పూజదేవి నచ్చింది అన్నట్టు. ఆయనకి తల్లి వండినవి ఏడ నచ్చుతాయి. చిన్నప్పటి నుంచి గట్లనే అంటాడు. అమ్మ అది ఎట్లా పాడైంది, ఇది ఎట్లా చేసినావు, పక్కింట అంటే ఇంత మంచిగా చేసింది అనేటోడు. ఇప్పుడు ఏ కథం పెళ్ళామే వచ్చి కూసునే, పెళ్ళాం చేసినే నచ్చుతాయి ఆయనకి. కొత్త మురిపంలో అన్ని కొత్త కొత్తయే నచ్చుతాయి. మరి పాత చింతకాయ పచ్చడి మీరెందుకు నచ్చుతారు? ఓ అత్త ఆపత్తో, వట్టి వట్టిగా ఎక్కువ వేసుకోకుండ్రి. అబ్బా ఏం చేస్తున్నారు ఇక్కడ అందరూ? వంటలు ఎవరు చేసిండ్రు కానీ సూపర్ చేసిండ్రు. నువ్వు ఎందుకు వచ్చినావు బావా ఇడికి? గదేంద్రా బామర్ది గట్లా అంటావు? నేను ఆగం ఆగం పోయినా మళ్ళా
అయ్యో వంటలు మంచిగా ఉన్నాయని చెప్పుడు మర్చిపోయినా అని మళ్ళా ఆగమాగమూరికి అత్తి ఇంకా విషయం చెప్పడానికి. ఆ ముచ్చటే చెప్పడానికి వచ్చినవా? ఫోన్ చేసి నన్ను అడుగుతేమో. నిన్ను అడిగితే ఎట్లుంటుంది అల్లుడు, గిట్లా వచ్చి చెప్తేనే సూపర్ ఉంటుంది. ఉంటుంది సూపర్. దా కూసోయిడా. ఏమండి, ఏ కర్రీ మంచిగా అయింది చెప్పు. అన్ని మంచిగానే, అన్ని నువ్వే చేసినావానే? కాదల్లుడు, ఒకటి అమృత నేను చేసినాం, ఒకటేమో పూజ వాళ్ళ అమ్మ చేసిండ్రు. చికెన్ ఎవరు చేసిండ్రు? గట్లా చెప్పాను కొడుక, నువ్వే చెప్పు. చికెన్ మంచిగా ఉందా, మటన్ మంచిగా ఉందా, ఏదెవరు చేసిండ్రో చెప్పాం. మంచిగా అయిందా బావా? రివ్యూస్ ఇవ్వడానికి పొలం నుంచి ఇక్కడ దాకా వచ్చినవా నడుచుకుంటా? గట్లా బుక్ చేసినవేంది బామ్మర్ది, గీడ కూర్చున్నవేందా అనుకున్నా. ఒకళ్ళు చేసిండని చెప్తే ఒకరికి మాట. పూజ పాపం కొత్త పెళ్లి కూతురు కదా, పూజ చేసింది మంచిగా ఉందని చెప్పన్నా. అమ్మో చెప్తే అమృత ఫీల్ అవుతుంది. అమృత ఫీల్ అయితే నేను అస్సలు తట్టుకోలేను. అమృత ఫీల్ అయితే అత్త కూడా ఫీల్ అవుతుంది. మరి అమృత మంచిగా చేసిందని చెప్పన్నా. అమృత మంచిగా చేసిందని చెప్తే పార్షాలిటీ చూపిస్తున్నా అనుకుంటుంది కొత్త పెళ్లి కూతురు. దేనికదే సూపర్ కెవ్వు కేక. ఇక కొడుక నేను చెప్తాను నేను. అరే అల్లుడు, నేను అమృత ఇద్దరం కలిసి చికెన్ ఫ్రై చేసినాం రా. చెప్పురా ఏది మంచిగా ఉందో. చికెన్ ఫ్రై ఎప్పుడు తినేదే కదా అత్త, మంచిగానే ఉన్నది కానీ బోరింగ్ ఉన్నది. మటన్ కర్రీ సూపర్ చేసిండ్రు పూజ ఉన్నాళ్ళమ్మ. మేమే గెలిచినాం. నువ్వు కాదు అమృత, మటన్ గెలిచింది పూజ ఉన్న వాళ్ళమ్మ. ఎందుకన్నయ్య అట్లా పార్షాలిటీ చూపిస్తారు? కొత్త పెళ్లి కూతురు ఏదో స్టార్టింగ్ లో వేసింది మంచిగా ఉందని మెచ్చుకుంటే ఏమైతుంది? అదేనా కొడుక, ఇక మీ వాళ్ళకే సపోర్ట్ ఇచ్చుకో. ఇక నీకు మా అల్లుడు చెప్పిండు కావచ్చు ఆల్రెడీ. గట్లెందుకంటారు అత్తమ్మ, ఏదో చెప్పిండు, రెండు సూపర్ ఉన్నాయని చెప్పిండు కదా. నెక్స్ట్ టైం నేను చికెన్ ఫ్రై చేస్తా, మీరు మటన్ చేయండి. అంతే సింపుల్. అప్పుడు చికెన్ ఫ్రై, అప్పుడు కూడా మటనే మంచిగా ఉందని చెప్తా, ఎందుకంటే మటన్ అంటే నాకు ఇష్టం కాబట్టి. మరి దోస్తులు ఎట్లున్నది మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎట్లుందో కామెంట్ లో చెప్పండి దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. ఇక మీకు మా వీడియో నచ్చితే మాకు మటన్ చికెన్ కూర పంపించండి. అమ్మ ఏం మాట్లాడుతున్నావే? వీడియో నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.